వచ్చేసింది 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 పర్మిషన్ వచ్చేసింది సార్. ఏమిటి గజ, ఈ రోజు మన పంతులు చాలా హుషారుగా ఉన్నాడు. వచ్చేసింది సార్ వచ్చేసింది. మనం సారా ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఆ మిగిలిన పనులన్నిటికీ అప్లికేషన్స్ పెట్టి ఆ ఇంజనీర్కి ఫోన్ చేసి వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పు. మన కాంట్రాక్టర్స్ అందరినీ 2 రోజుల్లో నన్ను కలవమని చెప్పు. పనులన్నీ చకచకా జరిగిపోవాలి. జరిగిపోతాయి జరిగిపోతాయి. కానీ మనం స్థలాన్ని చూపించకుండా తిమ్మిని బెమ్మిని చేసి ఆ పర్మిషన్ సంపాదించాం. అయితే మనం ఇంకా ఆ మాస్టర్ చేత సంతకం చేయించుకోలేదు. ఇప్పుడు మనం చేసే పనిలో మాస్టర్ అడ్డుపడ్డాడు అనుకోండి, కథ మొదటికి వచ్చినట్టే. ఇప్పుడు ఆ మాస్టర్కి తోడు ఈ రాజాగాడు కూడా తోడయ్యాడు. ఆ మట్టిని చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టే ఆలోచన చెయ్యాలి. ఊరుకో. నా ముందు ఆ రాజాగాడంత నేను తలుచుకుంటే పిండి పిండి అయిపోతాను. ముందు ఆ మాస్టర్ గాడి చేత సంతకం పెట్టించండి. ఎందుకయ్యా ప్రతి మాట నువ్వు కష్టపడతావు, మమ్మల్ని కష్టపెడతావు. ఆ మట్టిని చిట్టుక్కని సంతకం పెట్టకూడదు. నిన్ను మూలక్కాడు పెట్టి కొట్ట. నా ప్రాణం పోయినా పెట్టను. సంతకం పెట్టు. నేను పెట్టను. ఏంట్రా ఈ మధ్యన బియ్యం రావటం లేదు? గంజి కూడా కరువు అయిపోయింది. మా ఇంట్లో అలాగుందా? ఆడు పంపిస్తాడు కదా అని పని పాట లేకుండా తిని కూర్చోవడానికి అలవాటు పడ్డాం. అందుకే ఇలాగైంది. అసలు ఆ రంగారావుతో దినదిన అయిపోయింది. ఏ క్షణం జరుగుతుందని భయంతో ఎంతకాలమే బతకడం. వాడికి భయపడుతూ బ్రతకడం కంటే ఎదిరించి చావడం మేలు. అవునండి, అందరికీ మేలు జరగడం కోసం 4 నరికినే తప్పలేదు. ఏంటే నువ్వేనా మాట్లాడేది? అవునండి, నా తాళి చాలా గట్టిది. మీరందరూ ఒకటయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జైలు నుంచి బయటికి రాగానే నా చెల్లెలు ప్రాణాలు తీసిన రంగారావుని ముక్కలు ముక్కలు చేయాలని బయటకు వచ్చాను. కానీ కన్ను మూసే ముందు నా చెల్లెలి కళ్ళల్లో కనిపించింది రంగారావు మీద పగ కాదు, మీ అందరి క్షేమం. మీరంతా సుఖంగా ఉంటేనే దాని ఆత్మ శాంతిస్తుంది. వాడిక్కడ సారా ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. అలా జరగాలంటే ఆ రంగారావు దగ్గరున్న మన పత్రాలన్నీ తిరిగి తీసుకోవాలి. అది అంత సామాన్యమైన విషయమేం కాదు. మరి ఎలా దొరుకుతాయి? అవి ఎలా దొరుకుతాయో, ఎవరిని ఎలా పట్టాలో నేను చెబుతాను.
ఒరేయ్, నేను అడిగే ప్రశ్నలకు బదులు చెప్పు. ఆ రంగారావు మా వాళ్ళ చేత సంతకాలు చేయించిన పత్రాలు ఎక్కడ దాచాడు? కొట్టానంటే నీ నోరు 2 ముక్కలుగా తిరుగుతుంది. చెప్పు. చెప్తాను చెప్పు. ఆ ముఖ్యమైన పత్రాలన్నీ అతని బెడ్రూమ్ లో ఉన్న బీరువాలోనే ఉంటాయి. అతను బయటకు వెళ్ళేటప్పుడు ఆ గదికి తాళం వేసి వెళ్తాడు. ఆ గదికి వెళ్ళాలంటే వెళ్తురు రావడానికి గదిపైన సీలింగ్ వేసిన అద్దం ఒకటే మార్గం. అతను ఆ ఇనపెట్టి తాళాలు అదే గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెడతాడు. వాడు ప్రతిరోజు ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాడు? 8 గంటల పైన ఆయన ఇంట్లో ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడో మాకు తెలియదు. ఆగరాజా, వాణ్ణి నాకు వదిలిపెట్టి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద తాళాలు గుర్తుంది. ఆయన పేరు ఓపెన్ చేయి. ఆ లోపల కాగితాలు ఉంటాయి. అది కాదు. గజ గజ చూడండి, ఇంత మీరెవరూ భయపడక్కర్లేదు. వాడికి జడవక్కర్లేదు. ఈ రోజుతో ఆ రంగారావు పీడ మాడి మసైపోయింది. ఇదంతా నీ పుణ్యమే రాజా. వీళ్ళంతా నీకెంతో రుణపడి ఉంటారు. మాయా, సమస్య వంటలో కాలిపోయిందిగా. మీరిద్దరూ కళల్లో కరిగిపోండి. సవారపేట సారా ఫ్యాక్టరీకి అనుమతి రద్దు. కాలనీ ప్రాతినిధ్యంపై ప్రభుత్వ తీర్మానం. చూసారా, ఆ మట్టి పేపర్లో వేసేశారు. వ్యతిరేకాలతో సాధించాలనుకోవడం అర్థం లేని పని. విషయం పేపర్ల దాకా వచ్చింది కనుక
ఇప్పుడు మనం ఎవరిని ఏం చేసినా ఆత్మహత్యల లిస్టులో చేర్చలేం. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏమిటంటే అర్ధరాత్రి పూట వాళ్ళందరూ వచ్చి మన ఇనుప బీరువా పగలగొట్టి డబ్బు పత్రాలు పట్టుకుపోయినట్టు పోలీసు రిపోర్ట్ ఇద్దాం. ఆ మట్టిని చట్టమే మన పని సాధించి పెడుతుంది. సరే. ఏయ్, పట్టుకో. మీరా అయ్యగారి గురించి వచ్చారా? అవును. ఒరే అయ్యగారిని కలవాలని వచ్చారా? లోపల తీసుకులు. అలాగా దయచేయండి దయచేయండి దయచేయండి. రే అయ్యగారు చూడాలని వచ్చారు రే. అలాగా దయచేయండి దయచేయండి. ఓహో మీరా? ఏమిటి ఎప్పుడు లేనిదిలా దారి తప్పొచ్చారు? మాతో ఏమైనా అవసరం వచ్చిందా? కూర్చోండి కూర్చోండి. ఏమీ లేదు. విషయం ఏమిటంటే రాత్రి ఎవరో రంగారావు గారి ఇంట్లో ఎనపెట్టి బద్దలు కొట్టేసేసి విలువైన దస్తావేజులు చక్కా పట్టుకుపోయారు. ఓహో అలాగా? ఆ పని ఆ రాజాగారి తాలూకా మనుషులే చేసి ఉంటారని చెప్పేసేసి మా అనుమానం. నిజమేమిటో మీరే బయట పెట్టాలి. నేను బయట పెట్టాలా? ఏమిటి సార్ తమాషగా మాట్లాడతారు? తమాషా అంటారేమిటండి? ఆ మట్టిన రిపోర్టుతోనే వచ్చాను. ఇదిగో. అయితే ఓ పని చేయండి, దాని ఒక కవర్లో పెట్టి స్టాంప్ అంటించి నా చేతికి ఇవ్వండి, నేను డెలివరీ చేసేస్తాను. డెలివరీ చేసేస్తారా? ఏమిటండి? ఆశ్చర్యపోతారేమిటండి? మీ దృష్టిలో కాకి బట్టలు వేసుకునే వాళ్ళందరూ పోస్ట్ మ్యాన్లేగా? మరి పోస్ట్ మ్యాన్ డ్యూటీ డెలివరీ చేయడమేగా? ఎస్ఐ గారు, దెబ్బకు దెబ్బ కొట్టడానికి సమయం ఇదేనని మీరు అనుకుంటే దెబ్బతో నిన్ను మీ పెద్దల్లో కలపాలని మేము ఆలోచించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. ఎస్ఐ గారు, అంత తేలిగ్గా తీసి పారేయకండి. మా నల్ల జీపు ఎక్కడికైనా వచ్చింది అంటే అక్కడ ఎవడికో ఒకడికి నూకలు చల్లడానికి కాలం మూడిందనే అర్థం. త్వరలో నీకే తెలుసు. మన జీపేది? ఏమన్నాయా? ఇది మీ జీపే. మా జీపా? మరి రంగు? అవును, మీ నల్ల జీపు ఎక్కడికి వస్తే అక్కడ ఎవరికో ఒకరికి కాలం మూడుతుందన్నారుగా. ఇక్కడ ఎవ్వరికి కాలం మూడలేదు, అందుకే మీ నల్ల జీపు రంగు మార్చాం. తీసుకెళ్ళండి.